తాండూరు పట్టణంలో నెలకొల్పిన వినాయకుడి విగ్రహాల యొక్క నిమజ్జనం కార్యక్రమం 5వ రోజు రేపు ఆదివారం రోజు ఘనంగా జరగనుంది. దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. టౌన్లో నిమజ్జన ప్రదేశాలు ప్లస్ రూట్ బందోబస్తు ప్లస్ అలాగే కోకట్లో నిమజ్జన ప్రదేశం, మల్లెడ్డిపల్లిలో చెరువు దగ్గర కూడా నిమజ్జన ప్రదేశంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం 4 డిఎస్పీలు, 20 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, అలాగే మొత్తం ఓవరాల్గా కలిపితే ఒక 300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో క్యూఆర్టీను, తెలంగాణ స్పెషల్ పోలీస్, మహిళా పోలీస్ అధికారులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. నిర్వాహకులకి ప్రజలందరికీ సూచన ఏమంటే, ఈ వర్షాలు పడుతున్న కారణంగా అందరూ కూడా తొందరగా లడ్డు వేలం పాట పాడుకొని త్వరగా వాళ్ళు వెహికల్లోకి ఎక్కించి వెళ్తుండగానే వాళ్ళకి నిమజ్జనం కార్యక్రమానికి బయలుదేరాల్సిందిగా కోరుకుంటున్నాము. అట్లాగే ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కరెంట్ వైర్లు రోడ్డుకి అడ్డంగా ఉన్న ప్రదేశంలో కానీ వైర్లు ఎత్తేటప్పుడు కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే విద్యుత్ అధికారుల శాఖలు అక్కడ ఉండి దగ్గరలో పర్యవేక్షిస్తున్న సమయంలో మాత్రమే అలాంటి ఎత్తైన విగ్రహాలు అక్కడి నుంచి దాటాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఎక్కువ మంది పిల్లల్ని, మహిళల్ని వెహికల్స్పై ఎక్కించేసి ఎక్కువ మందితో ప్రయాణం చేయకూడదు. అట్లాగే నిమజ్జన ప్రదేశానికి కోకట్లో నది దగ్గరికి చిన్నపిల్లల్ని, ఇంకా వృద్ధుల్ని, మహిళల్ని కూడా అక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. అట్లాగే మల్లెడ్డిపల్లి చెరువు దగ్గర కూడా పిల్లల్ని అలో చేయకండి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతంగా త్వరితగతిన నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్నీ కూడా వైన్ షాప్లు, తర్వాత కళ్ళు దుకాణాలన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఇది మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పర్యవేక్షిస్తున్నారు. రేపు తొందరగా ఈవినింగ్ 4-5 మధ్యలోనే అన్ని వాహనాలపైకి ఎక్కించేసి నిమజ్జనానికి ప్రారంభం కావాలని చెప్పి మేము అందరు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే హిందూ ఉత్సవ సమితి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా చేస్తామని మేము ఆశిస్తున్నాం. ఇలాంటి ప్రదేశంలో నిమజ్జన కార్యక్రమంలో డీజేలకి అనుమతి లేదు. వాళ్ళు ఏదైనా డ్రమ్స్ కానీ, తర్వాత డప్పులు అట్లాంటివి తీసుకోవచ్చు. చిన్న సౌండ్ బాక్స్లో ఉపయోగించుకోవచ్చు పరిమితితో కూడిన. అత్యధిక డెసిబుల్స్ సౌండ్ అవుట్పుట్ చేసే డీజేలకి మాత్రం పర్మిషన్ లేదు.